నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత కందకట్ల. ఇవాళ అన్నం తాలింపు వేసుకుంటున్నాం. మామూలుగా అయితే రాత్రిపూట అన్నం ఏదైనా మిగిలింది అనుకోండి, మేము పొద్దున బ్రేక్ఫాస్ట్ లాగా చేసేసుకుంటాము. ఇట్లా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అన్నం రాత్రి మిగిలింది అయితే మాది. ఇవాళ అయితే ఉల్లిబొందు తీసుకున్నాం అనమాట. మన ఉల్లిబొందు అంటే ఉల్లి ఆకు ఉంటుంది కదండి, ఉల్లి ఆకుతో ఈ అన్నం తాలింపు చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇదేమో అన్నంలో కొంచెం వాటర్లో కొద్దిగా సాల్ట్ కలుపుకొని అన్నాన్ని విడివిడిగా చేసుకోవాలి. మనం విడివిడిగా చేసుకొని ఇది ఉల్లిబొందు అనమాట. అసలు ఈ అన్నం తాలింపుకి ఇదే హైలైట్. అసలు ఇది యాడెడ్ టేస్ట్ అనమాట, చాలా బాగుంటుంది ఉల్లిబొందుతో అన్నం తాలింపు. ఇప్పుడు మీకు ఎలా చేయాలో మీకు ప్రాసెస్ చూపిస్తాము. ఈజీ అండి, ఏముంది, తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, ఇది బ్రేక్ఫాస్ట్గా చేసుకుంటాం. ఒక్కోసారి మేము డిన్నర్కి చేసుకుంటాం, వేడన్నం వండుకొని కూడా చేసుకుంటాం. ఈ ఉల్లాకు దొరికిన కాలంలో మాత్రం రెగ్యులర్గా చేసుకుంటాము. పల్లీలు, దండిగా పల్లీలు, చక్కగా శనగపప్పు, పచ్చిశనగపప్పు అనమాట. తాలింపు తగులుతుంటే బాగుంటుంది, ఈ పప్పులు అవి తగులుతుంటే. పచ్చిమిరపకాయలండి, కరివేపాకు, వేగిన తర్వాత ఉల్లిబొందు. మేమైతే ఉల్లాకు అంటాం, ఇక్కడ ఉల్లిబొందు అంటారు. ఇంత ఎక్కువ అనిపిస్తుంది కానీ మగ్గిపోద్ది 2 నిమిషాల్లో. మా చిన్నప్పుడు అయితే మేము ఇట్లా చక్కగా వాడుకునే వాళ్ళం. ఇప్పుడు అంతా చైనీస్ ఫాస్ట్ ఫుడ్కి తప్ప ఉల్లిబొందు దేనికి వాడట్లేదు. ఉల్లిబొందు ఉంటుంది. తాలింపుకి సరిపడినంత సాల్ట్ అండి. మనం అన్నంలో ఆల్రెడీ అంటే మనకి అన్నాన్ని విడివిడిగా చేసుకునేప్పుడు ముద్దగా మన చేతికి తగలకుండా కొంచెం వాటర్లో సాల్ట్ వేసుకొని అన్నాన్ని విడివిడిగా చేసుకోవాలి ఫస్ట్. ఇలా మేము ఆల్రెడీ చేసి పెట్టుకున్నాము, అందుకని దీనికి తాలింపుకి సరిపడినంత ఉప్పు వేస్తే సరిపోతుంది అనమాట. ఇదంతా చక్కగా మగ్గిపోయింది కదా, దగ్గరకు వచ్చేస్తుంది. ఎంతో అవ్వదు, ఎంత ఆకు కోసినా కూడా చాలా తక్కువ అవుతుంది అన్నమాట. చక్కగా పసుపు వేసుకోవాలండి. కొద్దిగా కొత్తిమీర, ఉల్లాకుది ఒక మంచి స్మెల్ వస్తుంటుందండి. తాలింపులో వేసుకున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది. మనం ఇప్పుడు విడిగా చేసుకున్న అన్నాన్ని వేసేసుకోవడమే. చక్కగా కలుపుకోవడమే. చూడండి, చక్కగా అద్భుతమైన ఉల్లిబొందు అన్నం తాలింపు రెడీ అయింది. ఇంకా వేడివేడిగా తినేయడమేనండి. ఎంత బాగుంటుందో, చాలా టేస్టీగా ఉంటుంది ఇది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ టేస్ట్ మీరు ఎప్పుడన్నా చేశారా, మీ ఇళ్ళలో ఎవరన్నా ట్రై చేశారా, ఒకసారి మా కామెంట్ బాక్స్లో కూడా పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.